ఏపీ కేబినెట్ గంటన్నరగా కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ అయింది. 30కి పైగా అంశాలపై కేబినెట్ లో చర్చిస్తున్నారు. సిఆర్డీఏకి సంబంధించిన కీలక నిర్ణయాలుంటాయి. అలాగే అసెంబ్లీ నిర్వహణపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ కేబినెట్ భేటీలో సిఆర్డీఏ కీలక అంశాలు, ఇన్నర్ రింగ్ రోడ్, రైల్వే కోసం మోటడక్క గ్రామంలో 2340 ఎకరాల ల్యాండ్ పూలింగ్, పల్నాడులో 244 ఎకరాల ఎండోమెంట్ భూమి కొనుగోలుకి 122 కోట్లు, హ్యాపీనెస్ కి రెరా రెన్యువల్ ఫీజు రద్దు, అమరావతిలో 9 మెగావాట్ల డేటా సెంటర్లు, కృష్ణానదిపై భవిష్యత్ వంతెనల అధ్యయనానికి కన్సల్టెంట్ నియామకం వంటి అంశాలపై చర్చిస్తూ ఉన్నారు. ఈ నెల 3వ వారం నుంచి అసెంబ్లీ సెషన్స్ నిర్వహించే అంశం కూడా చర్చకొచ్చే అవకాశం ఉంది. మా ప్రతినిధి ఈశ్వర్ మనకి లైవ్ లో కనిపిస్తూ ఉన్నారు లేటెస్ట్ అప్డేట్స్ తో. ఈశ్వర్, గంటన్నరగా ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతోంది. అనేకమైన అంశాలు ఉన్నాయి. ఇవాళ ఎన్నింటి వరకు సమావేశం జరిగే అవకాశం కనిపిస్తోంది? అవుట్కమ్ ఎప్పుడు తెలుస్తుంది? సాధారణంగా అజెండా మొత్తం లిస్టుని బట్టి ఎంతసేపు అవుతుందో ఊహించవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ 34 ఉన్నాయి కాబట్టి దాదాపుగా మరొక గంటల పాటు ఇది అధికారిక అజెండా అవుతుంది. ఆ తర్వాత పొలిటికల్ అజెండాకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈరోజు చాలా కీలకమైన అంశాలపైన చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా థర్డ్ ఫేజ్కి ల్యాండ్ పూలింగ్ వెళ్ళిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించి రైల్వే లైన్కి సంబంధించి ఒక గ్రామం మొత్తం 2300 ఎకరాలకు సంబంధించిన ఒక ల్యాండ్ పూలింగ్ చేయడానికి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇది 3వ దశ ల్యాండ్ పూలింగ్కి సంబంధించిన అంశంగా దీన్ని భావించాలి. ఎందుకంటే దశల వారీగా అక్కడ అవసరమైన పరిస్థితుల మేరకు, అక్కడ విస్తరణ జరుగుతున్న మేరకు ల్యాండ్ పూలింగ్కి వెళ్ళాలి. ఎందుకంటే గతంలో ఒకసారిగా 50,000 ఎకరాలు సేకరించాలన్న దాని మీద కొంత రైతుల నుంచి అసంతృప్తి వ్యక్తమైంది, మిగతా రాజకీయ పక్షాల నుంచి కూడా. ఎందుకంటే దశల వారీగా అభివృద్ధి చేస్తూ ఆ క్రమంలో వాటిని సేకరించాలని నిర్ణయించారు. అందుకనే ఇప్పుడు ఇది తీసుకున్నారు. నెక్స్ట్ క్యాబినెట్కి ఎయిర్పోర్ట్కి సంబంధించి 5,000 ఎకరాలకు సంబంధించిన డేషన్కి సంబంధించి ల్యాండ్ పూలింగ్కి వెళ్ళబోతున్నారు. సో ఇట్లా దశల వారీగా ఆ ల్యాండ్ పూలింగ్కి సంబంధించిన నిర్ణయం తీసుకుంటున్న నేపథ్యంలో ఈరోజు రైల్వే లైన్కి అలాగే ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించిన ల్యాండ్ పూలింగ్ విషయం మీద క్యాబినెట్ ఆమోదం లభించబోతోంది. అలాగే క్యాబినెట్కి సిఆర్డీఏకి సంబంధించి అమరావతిలో చాలా కీలకమైన ప్రాజెక్టులని పీపీపీ ద్వారా నిర్మించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే దాదాపుగా 1 కోటి మంది పాపులేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ సమీప భవిష్యత్తులో. సో 1 కోటి మందికి అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి. అదే సమయంలో అక్కడ టూరిజాన్ని కూడా డెవలప్ చేయాలి. దానికి టూరిజం డెవలప్ చేయాలంటే అమరావతి ఐ లాంటి, లండన్ ఐ లాంటి ఒక అబ్జర్వేషన్ వీల్ లాంటివి, అలాగే మరొక రోప్వే లాంటివి, ఇట్లాంటి వాటిని నిర్మించాల్సిన అవసరం ఉంటుంది. వాటిని పీపీపీలో వెళ్ళాలని నిర్ణయించారు. అలాగే కొత్తగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని అమెండ్ చేస్తూ ఓమ్ని బస్ 2026 పేరుతో స్పీడ్ ఆఫ్ బిజినెస్ని కూడా యాడ్ చేస్తూ కొత్త పాలసీని ఒకదాన్ని తీసుకురాబోతున్నారు. అట్లాంటి నిర్ణయం ఉండబోతుంది. మరొక కీలకమైన నిర్ణయం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి గత ఎన్నికల్లో చాలా కీలకమైన పాత్ర పోషించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కొత్త సూచనలతో కొత్త చట్టాన్ని దాని స్థానంలో తీసుకురావడానికి అవసరమైన నిర్ణయాన్ని ఈరోజు కేబినెట్ తీసుకోబోతుంది. అదే సమయంలో దిశ చట్టానికి సంబంధించి కూడా గత ప్రభుత్వం మహిళల రక్షణ కోసం తీసుకొచ్చిన దిశ చట్టానికి సంబంధించి కూడా ఆ చట్టాన్ని వెనక్కి తీసుకొని మరిన్ని అమెండ్మెంట్స్తో మరొక చట్టాన్ని రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. సో దానికి సంబంధించి కూడా చాలా కీలకమైన డిస్కషన్ జరగబోతోంది. మిగతా కొన్ని ప్రాంతాల్లో మదనపల్లి, అమరావతి లాంటి మదనపల్లి, అలాగే కొన్ని ప్రాంతాల్లో టీడీపీ ఆఫీసులకు సంబంధించిన నిర్మాణానికి సంబంధించి కొంత స్థలాన్ని కేటాయించబోతోంది. కొన్ని పరిశ్రమలకు సంబంధించిన స్థల కేటాయింపులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోబోతుంది. సో మొత్తానికి మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, అలాగే మిగతా సంక్షేమం, అభివృద్ధికి సంబంధించినవి పాలనాపరమైన అంశాలు ఈరోజు కేబినెట్లో చర్చకు వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది.